అవును సార్. ఆయన కూటమి నాయకుడిగా ఉన్నాడు. కూటమిలో ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నాడు పవన్ హ్మ్. కళ్యాణ్. హ్మ్. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయనకి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఒక సత్కారం చేశారు వాళ్ళ ఇంట్లోనే. చిరంజీవి గారి ఇంట్లో జరిగింది. హ్మ్. ఆ కార్యక్రమానికి అల్లు అరవింద్ గాని వీళ్ళెవరూ కనిపించలేదు ఆ ప్రోగ్రాంలో. హ్మ్. కనిపించకపోవడంతో ఈ గ్యాప్ సీరియస్‌గానే ఉంది అనే అభిప్రాయం వచ్చింది. హ్మ్. దాని కొనసాగింపులో భాగంగానే ఈ అరెస్టు పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగింది. ఆయన నోటీస్‌లోనే జరిగింది అనేది కూడా ఒక వార్త సర్క్యులేషన్‌లో పెట్టేశారు. హ్మ్. అంటే ఆయన వాంటెడ్‌గానే మాట్లాడుతున్నాడు, యాంటీగా ఉన్నారు. అందుకని ఏపీలో ఉన్నటువంటి అలాగే చిరంజీవి కుటుంబంతోనూ సంప్రదించకుండానే కేసు పెట్టేస్తారా అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఇవన్నీ స్పెక్యులేషన్సే. ఇవన్నీ స్పెక్యులేషన్సే అని అనుకోవటానికి అవకాశం ఉంది. హ్మ్. ఎందుకుంది అంటే చిరంజీవి గారు 'విశ్వంభర' షూటింగ్ ఆపేసి వెళ్ళి ఇంటికెళ్ళి అంటే అరవింద్ గారు లేరు ఇంట్లో అప్పుడు. అవును సార్. ఆయన ఈ హడావిడిలో ఉన్నాడు. కుమారుడిని ఎలా బయటికి తీసుకురావాలి అనే పనిలో ఆయన ఉన్నాడు. అవును. అయితే విషయం తెలిసిన తర్వాత చిరంజీవి గారు, నాగబాబు కూడా వెళ్ళి హ్మ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి వచ్చారు. ధైర్యం చెప్పి వచ్చిన తర్వాత ఇతను మర్నాడు ఉదయం తెల్లవారుజామున రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దలు వెళ్ళి పలకరించారు గానీ చిరంజీవి, నాగబాబు అప్పుడు వెళ్ళలేదు. ఓహో! అంటే అల్లు అరవింద్‌తో ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అరవింద్‌ని పరామర్శించారు హ్మ్. ఫోన్‌లో. ఇవన్నీ జరిగినాయి. కానీ అర్జున్ విషయంలో అర్జున్‌కి తేడా చూస్తున్నారు వీళ్ళు. అర్జున్ పట్ల కొంత విముఖత ఉంది మెగా ఫ్యామిలీలో. అందుకనే అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారి ఇంటికెళ్ళాడు. నాగబాబు వెళ్ళాడు. కానీ నిన్న ఆయన రిలీజ్ అయినప్పుడు ఎవరు వెళ్ళలేదు అక్కడికి. ఈవెన్ రామ్ చరణ్ కూడా కనిపించలేదు. హ్మ్. అతను రిలీజ్ అయినప్పుడు సురేఖ గారు ఉందక్కడ. రిలీజ్ అయ్యి అతను ఇంటికి రాగానే ఆవిడ ఉన్నారు ఆల్రెడీ. ఓకే సార్. ఉండి వాళ్ళిద్దరూ చాలా ఆత్మీయంగా కనిపించారు. మేనత్త, మేనల్లుడు చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఆవిడని ఆయనే లోపలికి తోడ్కొని వెళ్ళాడు. ఈ వీడియోస్ అన్నీ బయట సర్క్యులేట్ అయినాయి. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే ఈ కాంటెక్స్ట్‌లోనే అంటే ఈ వైరం ఉంది ఇంకా కొనసాగుతోంది అనే దీనిలోనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి ఈయన్ని కలవకుండానే వెళ్ళిపోతున్నాడు. హ్మ్. కలవడానికి వస్తున్నాడు అనేది ఒక అవును సార్. స్పెక్యులేషన్. కలవటానికి వస్తున్నాడు అని హడావిడి చేసిన మీడియానే ఇప్పుడు కలవకుండా వెళ్ళిపోతున్నాడు. దీనికి కారణం అల్లు అర్జున్ పట్ల వ్యతిరేకత ఉంది. అరవింద్ గారి పట్ల కొంత సానుకూలత ఉంది అనేది హ్మ్. ఆ కథనానికి ఇది ప్రాతిపదిక. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈయన చిరంజీవి గారి ఇంటికెళ్తున్నాడు అని. హ్మ్. అల్లు అర్జున్. హ్మ్. వెళ్ళి ఆయనకి థాంక్స్ చెప్పాలి. అంటే అర్జున్ తడబడుతున్నాడు ఈ మధ్య కాలంలో. ఆయన 'పుష్ప' సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అంటే నా సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఏపీ గవర్నమెంట్‌కి ముఖ్యంగా చంద్రబాబు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు అన్నాడాయన. హ్మ్. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్‌కి కూడా అభినందనలు అన్నాడాయన. కృతజ్ఞతలు చెప్పాలి, అభినందనలు కాదు. హ్మ్. ఈయన సినిమా టికెట్ల రేట్లు పెంచినందుకు ఈయన వాళ్ళకి అభినందనలు చెప్పడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని కూడా అన్నారు జనాలు. హ్మ్. ఇప్పుడు ఈయన కృతజ్ఞతలు చెప్పడం కోసం చిరంజీవి గారి ఇంటికి వెళ్తున్నాడు. హ్మ్. వెళ్ళి నిన్న నేను అరెస్ట్ అయిన సందర్భంగా మీరు మీ షూటింగ్ ఆపి మా ఇంటికొచ్చి మా కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను హ్మ్. అని చెప్పడం కోసం వెడుతున్నాడు హ్మ్. అనేది లేటెస్ట్ న్యూస్. ఇది జరిగితే ఇది జరిగితే కొంత ఈ మెగా వర్సెస్ అల్లు అనే గొడవ కొంతవరకు సమస్య పోతుంది అనేది హ్మ్. అనిపిస్తోంది. అవును సార్. నిజానికి ఆ 2 కుటుంబాల మధ్య గ్యాప్ ఉంది అని నేనైతే అనుకోవడం లేదు. హ్మ్. ఎందుకంటే ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి వ్యవహారాలు వారివి, ఎవరి సినిమాలు వారివిగానే నడుస్తున్నారు వాళ్ళు. అవును సార్. అయితే ఒక దశలో అల్లు అర్జున్ ఒక సినిమా ఫంక్షన్‌లోనే మాట్లాడుతూ, నేను ఈ రోజున హీరోగా నిలబడ్డానంటే దానికి కారణం మెగా ఫ్యాన్సే.
మెగా హీరో పునాది ఉంది నాకు, చిరంజీవి గారి ప్రస్తావన చేయకుండా నేను లేను, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. ఆ వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు. ఇవన్నీ మాట్లాడి నా సినిమా మొదటి రోజు టికెట్ తెగింది అంటే అది మెగా అభిమానుల పుణ్యమే అని కూడా అన్నాడు. మేబీ దేశముదురు ఆ టైంలో అన్నాడు ఆ మాటలు. ఇవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత ఒక ఫంక్షన్లో, అంటే అప్పటి నుంచి అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్లో మెగా హీరోలు ఎవరో ఒకళ్ళు కనిపించాలి అనేటువంటి ఒక వాతావరణం వచ్చింది. అవును సార్. ఒక సినిమా ఫంక్షన్లో ఎవరూ లేరు డాస్ మీద. లేనప్పుడు పవన్ కళ్యాణ్ అని కేకలు వినిపిస్తే చెప్పను బ్రదర్ అన్నాడు ఆయన. ఎందుకు రాలేదు చెప్పండి అంటే చెప్పను బ్రదర్ అన్నాడు. అక్కడి నుంచి కాంట్రవర్సీ మొదలైంది. అంటే వీళ్ళు అల్లు అనే బ్రాండ్ని డిజైన్ చేసుకుంటూ, అంటే ఈ సినిమాలో కూడా డైలాగ్ ఉంది, పుష్ప అనేది అది నాట్ ఏ నేమ్ ఇట్ ఈజ్ ఏ బ్రాండ్ అని ఒక డైలాగ్ పెట్టారు. ఇలా అల్లు అనే బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మెగా కాంపౌండ్ హీరోగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు అల్లు అర్జున్ అనేది ఒక అభిప్రాయంగా ఉంది. అందులో వాస్తవం ఉండొచ్చు. అంటే తన వ్యక్తిగత గుర్తింపు, తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవటానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు అతను. రెండోది, వీళ్ళందరూ కూడా నటనా రంగంలోనే ఉన్నారు కాబట్టి స్పర్ధ అనివార్యంగా ఉంటుంది, పోటీ ఉంటుంది. అన్నదమ్ముల మధ్య కూడా పోటీ ఉంటుంది. ఈ పోటీ అనే దాన్ని రైవలరీగా చూపించే ప్రయత్నం, శత్రుత్వంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. సీరియస్గా ఈ కుటుంబానికి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు వచ్చి నిలబడతారు. ఆ కుటుంబానికి ఏదైనా సీరియస్ థ్రెట్ వస్తే వీళ్ళు వెళ్ళి నిలబడతారు. ఆ సాలిడారిటీ ఉంది, ఆ మేరకు ఇష్యూ బేస్డ్ ఐక్యత ఉంది మాకు అని చెప్పడం కోసం నిన్న చిరంజీవి నాగబాబు వెళ్ళారు. ఇప్పుడు దానికి థ్యాంక్స్ చెప్పడానికి ఇతను ఎడుతున్నాడు. అంత మాత్రం చేత ఇతను మెగా హీరోల్లో తిరిగి కలిసిపోవడం అనేది జరగదు. ఇతని బ్రాండ్ ఇతందే, వాళ్ళ బ్రాండ్ వారిదే. అంతవరకే పరిమితం తప్ప ఇది వీళ్ళేదో అందరూ కలిసిపోతున్నారు అనుకోనక్కర్లేదు. అభిమానులు కూడా అది గుర్తించాలి. అభిమానులు కూడా అల్లు అర్జున్ గానే చూడాలి. అలాగే చిరంజీవిని చిరంజీవి గాను, రామ్ చరణ్ గానే చూడాలి. రామ్ చరణ్కి చిరంజీవికి మధ్య కూడా పోటీ ఉండొచ్చు, ఎందుకంటే ఇద్దరు నటనా రంగంలోనే ఉన్నారు. మెగా హీరోలు అందరి మధ్య కూడా ఒక స్పర్ధ నడుస్తుంది, ఒకళ్ళకంటే ఒకళ్ళు బెటర్ హిట్ కొట్టాలని. ఇది అంతవరకే పరిమితం తప్ప ఇది శత్రుపూరిత గొడవ కాదు, శత్రుపూరిత వైరుధ్యం కాదు. అందుకని అనవసరమైన వివాదాలు రేపకుండా ఆయన, అంటే పవన్ కళ్యాణ్ తన పని మీద తాను వచ్చి వెళ్ళిపోయాడు. ఆయనకి అక్కడ చాలా బిజీగా ఉన్నాడు ఆయన ఏపీలో. అందుకని ఆయనకి కనిపించని శాఖలు కూడా తగిలిస్తున్నారు అక్కడ. ప్రకటించిన శాఖలతో పాటు ప్రకటించని శాఖల పనులు కూడా చేసేస్తున్నాడు ఆయన. అందుకని బిజీగా ఉన్నాడు, అందుకని వెళ్ళిపోయి ఉంటాడు ఆయన హడావిడిగా. అంత మాత్రం చేత వీళ్ళ మీద ఏదో శత్రుత్వం ఉందని అనుకోనక్కర్లేదు. ఈయన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు శంఖంలో పోసే ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి తీర్థం అయిపోతుంది. కొంతకాలం ఈ గొడవలు సమసిపోవచ్చు అని అయితే అనుకోవచ్చు.